నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఒక్కటే దెబ్బ తల మీద కొడితే తమ్ముడైన వాడు సచ్చే. ఇదేమన్యాయం అండి. నీ అర్పణ తీసుకోపోతే నువ్వు దేవుణ్ణి మాట్లాడు. దేవుడు ఏమయ్యా, నేను కూడా సేద్యం చేసి కష్టపడి చెమట వచ్చి తీసుకొచ్చిన ధాన్యాన్ని నీకు అర్పణకి ఇచ్చాను కదా, నువ్వెందుకు తీసుకోవాలా అని దేవుడు ఏం చేశాడప్పా? ఏమి తెలియనటువంటి ఆ హేబేలు ఎందుకు చంపబడ్డాడు? నీకు విషయం తెలుసా? దేవుడు కంటికి కనబడేవాడు. నువ్వు కోపం తీర్చుకుందామంటే దేవుడు కనపడ్డా, కానీ కోపం అంతా తీర్చుకోవడానికి ఎవరు ఎదురుగా ఉంటారు? ఎంత కర్కోసమో తెలుసా మనుషులకి. బయట ఎక్కడో ఏదో చిరాకు ఉంటుంది, అదంతా తీసుకొచ్చి ఆడ చూపిస్తాం. చెప్పండి చెప్పండి, పర్లేదు చెప్పడా. అది భర్త గొడవ, ఆడు తిట్టుకుంటారు, ఆడు కొట్టుకుంటారు, ఆ కోపం అంతా ఆడికి వెళ్ళిపోతుంది. నవ్వుకుంటాం చూసారా? దవిడి బాధ చేస్తారని పిల్లల మీద బలైపోతున్నారు. భర్త ఎక్కడో తప్పు చేస్తాడు, ఏ అక్రమ సంబంధంలోనూ ఉంటాడు, అది భార్యకు తెలుస్తుంది. ఆ కోపం ఎవరి మీద చూపిస్తుంది? అరే అబోసుము తెలియని పిల్లల మీద తిండి పెట్టి నొక్కి చంపేస్తున్నటువంటి రోజు. ఎంత దారుణాలండి, ఎంత భయంకరమైన పరిస్థితి. అంటే మనుష్యుని కోపం దేవుని మీద రగులుకుంటే, ఆ రగులుకున్న కోపం అంట ఎదుట ఎవరుంటే. అందుకే అన్నారు, కోపము చాలా శత్రువు మనిషికి. తమ కోపమే శత్రువు. ఈ కోపావేశాల వల్లనే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, బంధుమిత్రుల మధ్య ఏమవుతున్నాయి చెప్పండి? గొడవలు. నాకు అర్థం కాని విషయం, ఇరాక్ అనేటువంటి ప్రాంతం ఏ తప్పిదం లేదు, ఇజ్రాయెల్ అనే ప్రాంతం ఏ తప్పిదం లేదు. అది దేవుడి మహానగరం. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో గొడవ సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరో తెలుసా? చెప్పండి. అమెరికా వాడు. అమెరికా వాడు. ఇప్పుడు అమెరికా అనే దేశానికి చాలా ధన సంపద ఉంది, చాలా అణు సంపద ఉంది. ఆ అణు సంపదను చూసుకొని, ఆ ధన సంపదను చూసుకొని వెళ్ళి ఒకరి మాట ఒక మాట అంటే, ఆ మాట ఈయన అన్నాడని చెప్తే వాళ్ళిద్దరూ కొట్టుకొని చచ్చిపోయి ఒక చిన్న దేశమైన ఇరాన్ అనే ప్రాంతాన్ని ఏం చేస్తుందో తెలుసా? బాంబులతో దాడి చేస్తూ ఆ దేశం అంతా కూడా నేలమట్టం చేస్తున్నారు. దేశంలో ఉన్న ప్రధానులందరూ బాగానే ఉన్నారు, కానీ ఆ దేశంలో ఉన్న అమాయక ప్రజలందరూ చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఒక పెద్ద బాంబు వేశారనుకో, పురుషులుగా మేము మా బలం పొంది పరిగెత్తి ఎక్కడికో వెళ్ళిపోతాం. స్త్రీలుగా యాడికి పరిగెత్తారు? వాళ్ళు ఏం పాపం చేశారు? చిన్న పిల్లలు